అయితే భక్తి మార్గంలో యోగాకి ఎంత వరకు స్థానం ఉంది? మీరన్నట్టు ఇప్పుడు 4 రకాల యోగాలన్నారు గదా! సో, వీటికి దాంట్లో ఎంత ప్రాధాన్యత ఉందంటారు? దేని ప్రాధాన్యత దానిదే అండి. ఇప్పుడు శరీర నిర్మాణం చూసుకుంటే కంటికున్న ప్రాముఖ్యత కాలుకు లేదంటే, కాలుకున్న ప్రాముఖ్యత చెయ్యికి లేదంటే, చెయ్యికున్న ప్రాముఖ్యత అంతరంగంగా దాగున్న అవయవాలకు లేవంటే మనం ఒప్పుకుంటామా? దేని ప్రాముఖ్యత దానిదే. చెయ్యికున్న ప్రాముఖ్యత చెయ్యిదే, చిటికెన వేలుకున్న ప్రాముఖ్యత చిటికెన వేలుదే. అట్లాగే ఏది మనం పక్కకు పెట్టకూడంది. అన్నిటి దాని ప్రాముఖ్యత అదే. కానీ ఒక్కొక్క మనిషి ఎంచుకుంటాడు ఒక్కొక్క రంగాన్ని. ఉదాహరణ తీసుకుంటే కొంతమంది సాఫ్ట్‌వేర్ రంగంలో నేను నిలదొక్కుకోగలను. అందులో నా నైపుణ్యాన్ని నిరూపించుకోగలను అనుకుంటారు. కొంతమంది సినిమా రంగాన్ని ఎంచుకుంటారు. కొంతమంది క్రీడా రంగాన్ని ఎంచుకుంటారు. కొంతమంది రాజకీయ రంగాన్ని ఎంచుకుంటారు. అది వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ అభిరుచుల్ని బట్టి ఉంటుంది. అట్లాగే భక్తి మార్గంలో కూడా భక్తి అనేది ఒకటే భక్తి. అది దేవాలయానికి వెళ్తేనే భక్తి అని అనుకుంటే తప్పు. కర్మయోగం చేస్తూ పనిలో కూడా భక్తిని చూసుకోవచ్చు. సర్వీస్‌లో కూడా భక్తిని చూసుకోవచ్చు. సంఘ సేవలో కూడా భక్తిని చూసుకోవచ్చు. అది వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుంది.